ఉన్న తండాలు గోల్పడలు కాకముందే కళ్ళపల్లి కావచ్చు, మన చెర్లపల్లి కావచ్చు, ఈ ఐదపల్లి కావచ్చు, జైత్యాల దగ్గరనే. కానీ 500 ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. అర్బన్ హౌసింగ్ కాదు, నేను జైత్యాల కలపలేదు, లేదా అదొక గ్రామ పంచాయతీ చేయలేదు. ఈ లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు అప్పటి పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళ ఇళ్ళు ఆగిపోయినాయి. మనం 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందని చెప్తే వాడు కొంతవరకు నమ్మలేదు. ఎందుకంటే అది మలయాళం మండలం, నీకెక్కడ ఉందో స్థలం ఉంది. పెద్ద ఆయన మేము మాట్లాడలేదు. ఒక 4 సంవత్సరాల్లో తర్వాత ఖచ్చితంగా ఏ మాట కామాట చెప్పాలి. నేను మేడం గారు జ్ఞాపకం చేయడం, రైతమ్మ గారు నుంచి మంజూరు చేసి ఇట్లా ఇంట్లో మంజూరు ప్రతి నియోజకవర్గానికి 1500 ఇచ్చింది మినిమం. కానీ కొరుట్ల పెట్టుకుని కాడ 100 మంది ఇల్లు కూడా కట్టలేకపోయారు. వేరే నియోజకవర్గాల పరిస్థితులు మీకు తెలుసు. చుట్టుపక్కల ఇక్కడ 2018 ఇక ఒక 6 నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి కనుక కేటీ రామారావు గారు వచ్చి ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వెక్టర్ అనే కంపెనీ వాళ్ళకు టెండర్ తగ్గించుకున్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమొచ్చింది మనకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ వచ్చి కొంత సిమెంట్, కొంత సలాక వేసి కొంత ఇంట్లో తీసి వెళ్ళిపోయాడు. ఒక 4520 ఉంటే ఒక 100 బేస్మెంట్లు కూడా కట్టలేదు. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. జైత్యాల ప్రజలు పెద్ద మేయాటతో గెలిపించారు. జైత్యాల ప్రజలు పెద్ద మేయాటతో గెలిపించారు. దీనికి బీఆర్ఎస్ నాయకుల సహకారం కూడా ఉన్నప్పుడు ప్రజలు గెలిపించారు. నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు 5-6 వేలు కవితమ్మ గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండి, అంటే పునాది వేసినప్పటికీ ఏడాది దానికి కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఉండి, నేను ఒక 6 నెలలు అప్పటికే. ఈ లోపల దురదృష్టవశాత్తు కవితమ్మ గారు ఓడిపోవడం, కొన్ని స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి అప్పుడున్న మంత్రులు, ఇళ్ళ మంత్రిని కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరిని కలిసి సారి ఆగిపోయింది, కాంట్రాక్టర్ నేను మార్చుదాం అనుకుంటున్నాను. అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇండ్లు మంజూరు అయితేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి. ఇండ్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి 1,50,000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసే వాళ్ళు మర్చిపోరు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది. ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆ ఖర్చుల సందర్భంలో చాలా ఒడిదొడుకులు, కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వర్ణనాంతం. ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు, ఒకసారి అయితే దాదాపు 25 కోట్లు 399 రోజులు ఆగింది. 399 రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్. అయినా కానీ కరోనా వచ్చినా, బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాలా ఒప్పించి ఇబ్బందుల పర్యటన కాంట్రాక్టర్ బత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి, లేకపోతే మొదటి పారిపోతాడు. పూర్తి చేయించడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉంది. ఇల్లు అయిపోయినాయి. నీళ్ళ కోసం విషయపూరిత కాయిదా ఇచ్చారు. ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. మీడియా ద్వారా చెప్తా ఉన్నారు. హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు, ఏ కాంట్రాక్టర్ మొదలు పెట్టాడు. అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు. టీఎఫ్ఐటీసీ నిధులు ఇస్తే అబ్జెక్షన్ అయింది. అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మార్చిలోనే మార్చిలో కాదు, ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో కలిసి నాకు ఇట్లా అర్బన్ కాలనీ ఉంది, దానికి నిధులు ఇవ్వాలంటే డిసెంబర్లోనే మున్సిపాలిటీ పత్రం వచ్చింది. జనవరిలో వచ్చి ఉంటుంది. డిసెంబర్ చివరిలో కలిసాం. తర్వాత మళ్ళీ మార్చిలో ఇంటికి వెళ్ళి కలిసాం. మార్చి 23, 24 నాడు కలిసిన తర్వాత కొన్ని నిధులు కూడా పాత బ్యాలెన్స్ బాకీ అయిన ఉండే కాంట్రాక్టర్కు
అవి కూడా కొంత విడుదలైన తర్వాత ఇంకొంత పని కూడా చేయడం జరిగింది. మరిగా ఇండ్లు అయిపోయినాయి కానీ కరెంటు లేదు, నీళ్లు లేవు, టాయిలెట్ లేవు. అప్పుడు నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నాను. అప్పుడు ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు కొంత ప్రయత్నం చేసిండ్రు, ఎవరేం చేయలేదు నేను అన్నాను. కానీ అక్కడ మాత్రం పనులు ముందరికి పోలేదు. కొంతవరకు కరెంటు ఏదో జరిగినా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ముందరికి పోయిన సందర్భాల్లో, ఎందుకంటే కరెక్ట్ కాయిదాలు లేదు. జూన్ చివరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసి అప్పుడున్న ఇండ్ల మంత్రి హౌసింగ్ మినిస్టర్ ద్వారా, మీ అందరికీ తెలుసు అప్పుడైన రాజకీయ పరిణామాలు, ప్రెస్ మీట్లో కూడా 18 కోట్లు మౌలిక వసతుల కోసం, 14 కోట్లు నీటి వసతుల కోసం 2 జీవోలు తీసుకొచ్చినాకనే నేను జగిత్యాల వచ్చిన. అప్పుడు కొంత ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానందుకు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇంకా కూడా 32 కోట్ల జీవోలు తీసుకొని రావడం జరిగింది. మరి 32 కోట్ల జీవోలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ 4,520 సెప్టిక్ ట్యాంకులు అయిపోయాయి. 16 లక్షల లీటర్ల నీళ్ళ ట్యాంక్ పూర్తయిపోయి నీళ్లు నిండినాయి. మీ మీడియా మిత్రులు కూడా చూసారు. మీ మీడియా ద్వారా కూడా లోకల్ ఛానల్ కావచ్చు, కొన్ని స్టేట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో చూసిన. ఎందుకంటే మేమందరం కూడా అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయినా కానీ అసలు ఈ 4,520 ఇండ్లు దాంట్లో ఒక 700 పంచలేదు తప్ప పాత 500, 3,700 ఇల్లు మనం పనిచేసాం. అంటే 4,200 అంటే అందరూ పోయి ఉంటే దాదాపు 15,000 నుంచి 16,000 జనాభా అక్కడ పోవాలి. నేను చెప్తా ఉన్న వసతులైనా వెళ్ళిపోవచ్చు అని. మరి ఎవరు చూసుకోవాలి? వాళ్ళ ఆలన పాలన, నీళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు క్లీన్ చేయాలి? నూకపల్లి వాళ్ళు చేయరు. ఎందుకంటే నూకపల్లిలో ఒక పార్కు వాళ్ళకి ఏం చేయలేము. మనం పద్మల నర్సింగాపురం వాళ్ళు చేయరు. జగిత్యాల టౌన్కి చేసే అధికారం లేదు, ఎందుకంటే మనం మెరిచి చేయలేము. అటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 19/12/2024 నాడు వారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యేడి నాగకిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శేషాద్రి గారికి లెటర్ పెట్టాను. మరి ఇట్లా ఈ రకంగా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంది, మెయిన్ రోడ్ కూడా దూరం ఉన్నది, దాన్ని తప్పకుండా జగిత్యాల పట్టణంలో కలపాలి. కలిపినప్పుడే మరి పట్టణంలో కొంత బడ్జెట్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అధికారులు ఉంటారు, చేయాలని చెప్పి కోరడంతో ఫిబ్రవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇది ఎజెండాగా పెట్టి తీర్మానం చేసి గవర్నర్కి పంపించడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత మొన్నటి బడ్జెట్ సమావేశంలో మార్చి 18వ తేదీ నాడు అసెంబ్లీలో ఇది తీర్మానం ప్రవేశపెట్టింది. ఇలా నాడు మా నాన్నకు సంవత్సరిక ఉంది కాబట్టి జగిత్యాల గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు గారు ప్రవేశపెట్టింది. అదేవిధంగా కౌన్సిల్లో కూడా మన ముఖ్య నాయకులు మాట్లాడేది. ఆ విషయం అందరికీ తెలుసు. 2 చోట్ల ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గరికి, మళ్ళీ క్యాబినెట్లో మళ్ళీ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది మన 2వ వీక్లో వచ్చింది. 15వ తేదీ నాడు మన రాజపత్రం రిలీజ్ అయింది. ఫిజికల్ గెజెట్ అంటే ఫైనల్గా ఆ పల్లెటూర్ల నుంచి తీసేసి నర్సింగాపూర్ మరియు నూకపల్లి తీసేసి నేను ఇంతకుముందు చెప్పిన సర్వే నెంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైంది. ఇప్పటి నుండి మన మున్సిపాలిటీ మన 15 నుంచి అనుకోవాలి, కానీ వాళ్ళకి హాలిడే నడుపుతుంది కాబట్టి తెలియదు, ఇంకా అధికారులకు కూడా తెలుసు తెలియదు. సో ఇప్పుడు మున్సిపల్ బాధ్యత అక్కడ నీళ్ళకు మన మనుషులు పెట్టాలా, అధికారికంగా పెట్టాలి, అపాయింట్మెంట్ చేయొచ్చు. ఈరోజు కూడా ఇప్పుడు రివ్యూ పెడతా ఉన్నా. ఒక ఖచ్చితంగా చాలా మౌలిక వసతులు చేయాల్సి ఉంది. ఎందుకంటే 20,000 జనాభా పోతుంది. మిగతా 700 ఇళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాలని చెప్పి హౌసింగ్ మినిస్టర్తో మన కలెక్టర్ గారికి ఫోన్ చేయించిన, అతి త్వరలో చేస్తామని చెప్పి వారు కూడా చెప్పింది. భూభారత్ ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, కాగానే తహసీల్దార్ ఫ్రీ అవుతారు, చేద్దామని చెప్పి చెప్పింది. అంటే ఈ రకంగా అక్కడ ఇంకెన్నో మౌలిక వసతులు చేయాలి. హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, బస్ స్టాండ్ కావాలి, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి. ఈ రోజే వచ్చింది ఒక మహిళ, నన్ను ఆ మొదటి టైం ఉదగిస్తలేడు. ఇట్లాంటి సమస్యలన్నీగా ఎదురైతే
ఏమైందంటే ఇన్ని రోజులు ప్రతిదానికి కొంచెం నేనే కనబడి అటో ఇటో అదంతా ప్రజల దయ సేవ చేసే భాగ్యం దయ అంటే నాకు భారం కాదు ఇంకా సేవ చేసే భాగ్యం అనిపించింది ఎందుకంటే మొదటి నుంచి కూడా సేవనే నా ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు వచ్చినాను రాజకీయాలకు రాకముందే ఎందరు ఇవాళ ఎన్ని మాట్లాడినా జగిత్యాల జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు తోటి కలిసి సేవా కార్యక్రమాలు పనిచేశాం మెట్పూర్లో విద్యాసాగరరావు గారు కావచ్చు చొక్కారావు గారు కావచ్చు రత్నాకరరావు గారు కావచ్చు శిఖర్ విశ్వనాథన్ గారు కావచ్చు రమణ గారు కావచ్చు జీవన్రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మందితో ఎన్నో సేవా కార్యక్రమాలు రాజేశ్వర గౌడ్ గారు దామోదర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు దేవయ్య గారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేసాం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో దాంట్లో ఇది ఒక సేవగానే రాజకీయాలు అంటే రోజు పొద్దుగాలు అయితే వీళ్ళు వాని తిట్టుడు వాని వీళ్ళు తిట్టుడే కాదు ఇది ఒక సేవగా భావించి మనం పనిచేస్తూ ఉంటాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధులుగా ఉంటాం ఇదంతా కూడా మన 18 నాడు అయింది గెజెట్ అయింది ఇది ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన కాగితాలు ఇవి ఇదేమో ఫైనల్గా వచ్చింది మార్చి 18 నాడు లేటెస్ట్ కూడా రాయింది అంటే ఈ రకంగా మనం జగిత్యాల పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంత విస్తృతంగా దాన్ని మనం పెంచడం జరిగింది ఎందుకు పెంచిందని కూడా అనుకోవచ్చు అమృత్ స్కీమ్ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చెప్పండి కానీ అందులో మనకు జగిత్యాల టౌన్ లేని పరిస్థితి ఉంది ఎందుకంటే 1,00,000 జనాభా కూడా లేకుండా అప్పుడు 1,00,000 జనాభా తక్కువ వాటి లేదు అటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే టిఆర్ నగర్ లింగంపేట మోతెలో కొంత శివారు గోవిందపల్లి ఇదంతా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం శంకులపల్లె అదేవిధంగా లింగంపేట ఇవన్నీ కూడా అసమాబాద్లో కొంత ప్రాంతం తిమ్మాపూర్లో కొంత ప్రాంతం ఇవన్నీ తిప్పనపేట కొంత ప్రాంతం కలపడంతో 1,07,000 పోయింది కాబట్టి ఈ సందర్భంలో మనం అమృత్లో కానీ స్వచ్ఛ భారత్లో కానీ లేదా కొత్త స్కీమ్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చింది UIDFL ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుంది మరి దాంట్లో కూడా నిధులు కావాలని చెప్పి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే మన పార్లమెంట్ సభ్యులు అందరికీ పార్లమెంట్ సభ్యులు వారిని ప్రత్యేకంగా కలిసినాం చాలామంది దాని మీద ముక్కు మీద వేసుకున్నట్టు మాట్లాడారు లేదా వ్యంగ్యంగా మాట్లాడారు ఏం తెచ్చిందని మాట్లాడారు అన్నిటికీ ప్రతిరోజు జవాబు చెప్పాం గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా సానుకూలంగా స్పందించారు అప్పుడు కూడా నన్ను మంత్రుల దగ్గర తీసుకెళ్ళి మొన్న కూడా సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చారు మేమందరం కలిసి చాలా అత్యున్నత అధికారులను కలిసాం ఆ కలిసే కంటే ముందే 16వ తేదీ మార్చి నాడే అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది గౌరవ ఎంపీ గారు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పి లెటర్ రాసింది మరి అమృత్ 2లో ఇంత డబ్బులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చినాం దాంట్లో కొంత వాటర్ వచ్చింది ఈ చెరువులో వచ్చింది కానీ దీని విషయంలో ప్రపోజల్స్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హై పవర్ కమిటీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ MNUD ద్వారా ప్రపోజల్ పంపని చెప్పడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు అంతకుముందులో ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా కలిసినాం ఇవన్నీ కూడా ఒకటి జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు వాటి రిజల్ట్స్ కొంత నెమ్మదిగానే వస్తాయి దాంట్లో వచ్చిన రిజల్ట్లలో ఇంకొక శుభవార్త ఏదైతే తిప్పలపేట రోడ్డు విపరీతమైన యాక్సిడెంట్ ఉంది మీ అందరూ తెలుసు గతంలో గాంధీనగర్ కూడా బాగా యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను అధికారులను కలిసి నేను 18 కోట్లు ఖర్చు చేయించాను అందుకే ఫౌండేషన్ అయితే చాలా మంది ఇతర కూడా తెలియలేదు పని మొదలైన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత అదేవిధంగా నేను రెండవసారి గెలిచిన తర్వాత వారి నేనే వ్యక్తిగతంగా కలవడంతో చాలా సానుకూలంగా స్పందిస్తే వారికి చూడడం జరిగింది సార్ మరి అప్పుడు అది అధికారుల ద్వారా కొంత పని చేయించుకున్నాం దయచేసి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది తిప్పన పెట్టదంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్కరీ గారికి ఉత్తరం రాయడం అదేవిధంగా హైదరాబాద్ ఇక్కడ అధికారులు ఉంటే వారు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో చెప్పి హైదరాబాద్లో ఇక్కడ స్థానికంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన మణికుమార్ గారు మనకు మంచిర్యాల ఉంటారు నుంచి కరీంనగర్ ఉంటారు హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు దీన్ని కొంత ఫాలోఅప్ చేయండి నేను అక్కడి నుంచి చేస్తున్నా ఎందుకంటే బైపాస్ వస్తున్నది కాబట్టి కొంత కింది స్థాయి అధికారులు అటు ఇటు ఆబ్జెక్షన్ చేస్తున్నారు నేను కూడా చాలా గట్టిగా చెప్పిన ఎందుకంటే మీడియా మిత్రులు కరెక్ట్గా
దయచేసి ఇక్కడ కూడా ఉన్న విషయాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే అందరూ పనిచేసినప్పుడు అందరూ కూడా గుర్తింపు రావాలి. ఏ పార్టీ అయినా కానీ ప్రజలందరికీ వారి ఎంపీ అందరికీ నేను ఎమ్మెల్యే అందరికీ ఇక్కడ ప్రజాపతి. సో మరి నాకు చెప్పారు కొంచెం ఫాలో అప్ చేయండి డాక్టర్ వాళ్ళు నేను చేస్తే ఎంపీ గారు కూడా సీరియస్గా ఒక ఆఫీసర్తో ఉన్నారు. మరి అది అయినంత వరకు రోడ్డు మీద చచ్చిపోవడానికి అనేయాలి. అట్లనే నేను కూడా వచ్చి చెప్పిన చాలా యాక్సిడెంట్లు అవుతుంది. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవన్నీ కూడా తీసుకుపోయారు. బ్లాక్ స్పాట్ రోడ్ మా అడవాళ్ళ జ్యోతక్క గారి చెల్లె ఇంటి ముందర కూడా బోర్డు పెట్టారు. అట్లనే గోపాలపేట చౌరస్తా మీద కూడా కనబడుతుంది. సో ఇప్పుడు దాదాపు 17 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎస్టిమేట్స్ అవుతున్నాయి. ఆ చెట్లది అవన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది. మీరు చూస్తూ ఉంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసింది. అదేవిధంగా మిషన్ భైరవ పైప్ లైన్ ఉంది. వాటి కూడా మనం అవన్నీ జరపాలంటే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. సో తప్పకుండా అటు ఎంపీ గారి సహకారంతో నేను కూడా కృషి చేస్తా. జస్ట్ ఇందాక మొన్న కూడా ల్యాండ్ అక్విజిషన్ మీద మీటింగ్ అయితే మణికుమార్ గారిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మొన్న సాయంకాలం వెళ్ళడం జరిగింది. ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కలిసినందుకు చాలా సంతోషం. ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో తోటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ముఖ్యంగా మీడియా ద్వారా మీడియా మిత్రులు మహిళలు అందరి సహకారం ఉంటే మన జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. అది చేసే దిశలో అందరి అండ ఉండాలి. ఏం చేస్తుంది అనడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏం చేస్తుందానికి ఇదే కొంత సమాధానంగా నేను తెలియజేస్తున్నాను. నన్ను మీడియా మిత్రులు అడిగారు అన్నప్పుడల్లా మీరు జవాబు ఇస్తలేరు ముందు ఎన్నో మాటలు అనిపోతున్నారని. మాటలతో కాదు పనితోటే జవాబు చెప్తామని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రభుత్వంతో కలిసిన కాబట్టే వాళ్ళంతా దగ్గరగా పోయి చేయించగలిగినాం. అదేవిధంగా ఎంపీ గారితో కూడా సఖ్యతగా ఉంటున్నాం కాబట్టి చేయించగలిగినాం. మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అన్ని విషయాల్లో ఆదరిస్తారని అండగా ఉంటారని చెప్పి భావిస్తాను. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. అందరం దానికి ఇట్లా రేటైతే రిపేర్మెంట్ అవుతుంది.